అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1B స్పెషల్ ఎడ్యుకేషన్ సెషన్ 1 చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఈ ఎగ్జామ్ మార్చ్ 5th 2024 జరిగింది. దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సైకాలజీ బిట్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. సైకి అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు ఈ అర్థంతో ఉపయోగించేవారు. సైకి అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు ఈ అర్థంతో ఉపయోగించేవారు. ఆప్షన్స్: గణితం, దేవత, మనస్సు, విద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మనస్సు. అందరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ముందుగా మీరు ఎన్ని బిట్స్ అయితే గెస్ చేయగలుగుతున్నారో ఆ బిట్స్ ఎన్ని బిట్స్ వచ్చాయో మీకు అది కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసినవాడు. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసినవాడు. ఆప్షన్స్: ప్లాటో, అరిస్టాటిల్, అగస్టిన్, సోక్రటీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సోక్రటీస్. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నించిన వారు ఎవరంటే సోక్రటీస్. క్వశ్చన్ నెంబర్ 3. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత. హెరిడిటరీ జీనియస్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్: గోడార్డ్, ఫ్రాన్సిస్ గాల్టన్, కల్లికాక్, కెల్లాగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్రాన్సిస్ గాల్టన్. ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్: ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ చూడండి: అనుకరణ, చికాకు, భయం, కోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, అనుకరణ. ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లల్లో అనుకరణ ఎక్కువగా ఉంటుంది. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 5. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించినవారు. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించినవారు. ఆప్షన్స్: డిస్సికో అండ్ క్రాఫర్డ్, హెర్బర్ట్ అండ్ కోహిలర్, హిల్గార్డ్ అండ్ అంటర్, గోర్డాన్ అండ్ ఫ్రాయిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, హిల్గార్డ్ అండ్ అంటర్. క్వశ్చన్ నెంబర్ 6. ప్రతిభావంతులైన పిల్లల ప్రజ్ఞాలబ్ధి. ప్రతిభావంతులైన పిల్లల ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ. గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క ఐక్యూ. ఆప్షన్స్: 140 అంతకన్నా తక్కువ, 140 అంతకన్నా ఎక్కువ, 130 అంతకన్నా ఎక్కువ, 130 అంతకన్నా తక్కువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 140 అంతకన్నా ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 7. విద్య, మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన అధ్యయనాల్లో అత్యంత స్థిరమైన చలశీలత మానంగా దీనిని ఉపయోగిస్తారు. విద్య, మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన అధ్యయనాల్లో అత్యంత స్థిరమైన చలశీలత మానంగా దీనిని ఉపయోగిస్తారు. ఆప్షన్స్: ప్రామాణిక విచలనం, చతుర్థాంశక విచలనం, సగటు విచలనం, వ్యాప్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రామాణిక విచలనం. క్వశ్చన్ నెంబర్ 8. అంతఃస్రావ గ్రంథులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగం. అంతఃస్రావ గ్రంథులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగం. ఆప్షన్స్: అవటు గ్రంథి, అధివుక్క గ్రంథి,
క్లోమం, పియూస గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పియూస గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 9. స్పెయిన్లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గుణాత్మకమైన విద్యను సాధారణ పాఠశాలలోనే ఇవ్వాలని తీర్మానం జరిగిన సంవత్సరం. సార్ మళ్ళీ చూడండి. స్పెయిన్లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గుణాత్మకమైన విద్యను సాధారణ పాఠశాలలోనే ఇవ్వాలని తీర్మానం జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1894, 1994, 2010, 2020. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1994. క్వశ్చన్ నెంబర్ 10. ఎక్స్పాండ్ యూనిసెఫ్. యూనిసెఫ్ను విస్తరించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. క్వశ్చన్ నెంబర్ 11. ఏ శరీర భాగంలో వైకల్యం ఉంటుందో ఆ భాగం పనిచేయడంలో బలహీనం అవడం, దీనివలన వ్యక్తులు మొత్తం పనితీరులో అసక్తులవటాన్ని వైకల్యం అని నిర్వచించినది. మళ్ళొకసారి చూడండి. ఏ శరీర భాగంలో వైకల్యం ఉంటుందో ఆ భాగం పనిచేయడంలో బలహీనం అవడం, దీనివలన వ్యక్తులు మొత్తం పనితీరులో అసక్తులవటాన్ని వైకల్యం అని నిర్వచించినది. ఆప్షన్స్ WHO 1976, UNO 1976, RCO 1976, RTO 1976. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 WHO 1976, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 12. పిల్లలు చదవడంలో సమస్యలను ఎదుర్కొనుటను ఈ విధంగా పిలుస్తారు. పిల్లలు చదవడంలో సమస్యలను ఎదుర్కొనుటను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫ్రాక్సియా, డిస్నోమియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డిస్లెక్సియా. చదవడంలో సమస్యలు ఎదుర్కొంటే డిస్లెక్సియా. క్వశ్చన్ నెంబర్ 13. ఎక్స్పాండ్ ఐఈపి. ఐఈపి విస్తరించుగా. ఐఈపి యొక్క ఫుల్ ఫామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. క్వశ్చన్ నెంబర్ 14. మానవ జీవనకాలం 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఈ దశ అంటారు. మానవ జీవనకాలం 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఈ దశ అంటారు. ఆప్షన్స్ వృద్ధాప్య, నవజాత శిశువు, శైశవ, వయోజన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ. క్వశ్చన్ నెంబర్ 15. సృజనాత్మకత అనగా ఆప్షన్స్ ఉత్పత్తి ప్రక్రియ మరియు ఉపయోగము, ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము లేకపోవుట, ఉపయోగము ప్లస్ ఉత్పత్తి ప్రక్రియ లేకపోవుట, వస్తువు ప్లస్ యంత్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము. క్వశ్చన్ నెంబర్ 16. గాగ్నే ప్రకారం పాఠశాల నిర్వహణకు అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి కావలసిన జ్ఞానం, అవగాహనను
వ్యూహాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. గాగ్నే ప్రకారం పాఠశాల నిర్వహణకు, అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి కావలసిన జ్ఞానం, అవగాహనను, వ్యూహాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. ఆప్షన్స్: కంప్యూటర్ విద్య, విద్యా సాంకేతిక శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పరిసరాల విజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విద్యా సాంకేతిక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 17, బెండా 1954 నిర్వచనం ప్రకారం ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారు ఈ లోపం కలిగిన వారు. బెండా 1954 నిర్వచనం ప్రకారం ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారు ఈ లోపం కలిగిన వారు. ఆప్షన్స్: దృష్టి లోపం, బహుళ వైకల్యం, వినికిడి లోపం, బుద్ధి మాంద్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, బుద్ధి మాంద్యం. క్వశ్చన్ నెంబర్ 18, అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథుల స్రావాల వలన ఏర్పడే బుద్ధి మాంద్యత రకం. అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథుల స్రావాల వలన ఏర్పడే బుద్ధి మాంద్యత రకం. ఆప్షన్స్: డౌన్ సిండ్రోమ్, క్రేనియల్ అనామలీస్, క్రిటినిజం, హైడ్రోసెఫలస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, క్రెటినిజం. క్వశ్చన్ నెంబర్ 19, కొంతమంది పిల్లల సంఖ్యల స్థాన విలువలను తరచుగా మార్చి చెబుతారు. ఇది దేని లక్షణం? కొంతమంది పిల్లల సంఖ్యల స్థాన విలువలను తరచుగా మార్చి చెబుతారు. ఇది దేని లక్షణం? ఆప్షన్స్: అభ్యసన సమస్యలు, బుద్ధి మాంద్యత, చలన వైకల్యం, బహుళ వైకల్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసన సమస్యలు. క్వశ్చన్ నెంబర్ 20, మధ్య చెవిలోని మొదటి భాగం. ఆప్షన్స్: పిన్నా, కాక్లియర్, కర్ణబేరి, వినికిడి నరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కర్ణబేరి. మధ్య చెవిలోని మొదటి భాగం కర్ణబేరి. క్వశ్చన్ నెంబర్ 21, అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ కేంద్ర కార్యస్థానం. అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ కేంద్ర కార్యస్థానం అంటే హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆప్షన్స్: బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మైసూరు. క్వశ్చన్ నెంబర్ 22, సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూస్తాడు. దీన్ని ఎలా అంటారు? సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూస్తాడు. దీన్ని ఎలా అంటారు? ఆప్షన్స్: దృష్టి వ్యవహారం, దృష్టి స్పష్టత, దృష్టి సామర్థ్యం, దృష్టి క్షేత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, దృష్టి క్షేత్రం. క్వశ్చన్ నెంబర్ 23, ఎక్స్పాండ్ NIE-PVD. NIE-PVDని విస్తరించుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్
విజువల్ డిజేబిలిటీస్. క్వశ్చన్ నెంబర్ 24. ఒకే వ్యక్తిలో వేరువేరు అంగవైకల్యాలు ఉన్నప్పుడు దానిని ఈ వైకల్యంగా పరిగణిస్తాం. ఒకే వ్యక్తిలో వేరువేరు అంగవైకల్యాలు ఉన్నప్పుడు దానిని ఈ వైకల్యంగా పరిగణిస్తాం. ఆప్షన్స్: చలన, దృష్టి, బహుళ, ఏక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బహుళ. క్వశ్చన్ నెంబర్ 25. మన దేశంలో ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించే విషయంలో ఈ కార్యక్రమం 1996-97 సంవత్సరంలో ప్రారంభించబడింది. మన దేశంలో ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించే విషయంలో ఈ కార్యక్రమం 1996-97 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వశిక్ష అభియాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 26. 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్. 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్. ఆప్షన్స్: శ్రీకృష్ణ కమిషన్, జనార్దన్ రెడ్డి కమిషన్, సుందరయ్య కమిషన్, కొఠారి కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 27. దృష్టి స్పష్టత, విజువల్ యాక్యుటీను దీని ద్వారా తెలుసుకొనవచ్చు. దృష్టి స్పష్టతను దీని ద్వారా తెలుసుకొనవచ్చును. ఆప్షన్స్: గైడ్ చార్ట్, ఫ్లో చార్ట్, స్నెల్లెన్ చార్ట్, బొమ్మల చార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్నెల్లెన్ చార్ట్. క్వశ్చన్ నెంబర్ 28. లోక్ జంబుస్ కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది. లోక్ జంబుస్ కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడినది. ఆప్షన్స్: 1992, 1892, 1995, 1895. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1992. లోక్ జంబుస్ కార్యక్రమం 1992లో ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 29. మెదడులోని వెనుక భాగం దెబ్బ తినడం వలన ఇది సంభవిస్తుంది. మెదడులోని వెనుక భాగం దెబ్బ తినడం వలన ఇది సంభవిస్తుంది. ఆప్షన్స్: డిస్లెక్సియా, సెరిబ్రల్ పాల్సీ, క్యాన్సర్, గతిలోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గతిలోపం. క్వశ్చన్ నెంబర్ 30. దృష్టిలోపం కలవారు చదవడానికి, రాయడానికి ఉపయోగించే లిపి. దృష్టిలోపం కలవారు చదవడానికి, రాయడానికి ఉపయోగించే లిపి. ఆప్షన్స్: హిందీ, చైనీస్, బ్రెయిలీ, ఆంగ్లం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బ్రెయిలీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆల్రెడీ సైకాలజీ బిట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలుగు బిట్స్ చూస్తున్నాము. దయచేసి ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని అందరూ కంప్లీట్గా చూడండి.
అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. సో పద్యం ఇచ్చి పై పద్యంలో పృథివీ అనగా అర్థం అడిగారు. ఇక్కడ పృథివీ అనగా అర్థం ఏంటంటే ఆప్షన్ చూడండి. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భూమి. క్వశ్చన్ నెంబర్ 32. పై పద్యంలో దేనిని గూర్చి గొప్పగా వివరించారు? ఆప్షన్స్ ధనం, విద్య, పృథ్వీ, కీర్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్య. పై పద్యంలో విద్య గురించి గొప్పగా వివరించారు. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు. సో గద్యంలో ఎన్నెలంతా మేసి ఏరు నెమర వేసింది అనే రసాత్మక వాక్యంలో గీత గీసిన పదం విడదీసిన రూపం. గీత గీసిన పదం ఏముందంటే ఎన్నెలంతా. సో ఎన్నెలంతా అనే పదానికి విడదీసిన రూపం అడుగుతున్నారు. సో ఆప్షన్ చూడండి. ఎన్నో ప్లస్ అంతా, ఎన్ఏ ప్లస్ అంతా, ఎన్నెల ప్లస్ అంతా, ఎన్నెన్నో ప్లస్ అంతా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎన్నెలంతాకి కరెక్ట్ రూపము ఆప్షన్ 3 ఎన్నెల ప్లస్ అంతా, ఎన్నెలంతా. క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ అదే గద్యం నుంచి వెన్నెల సొగసులో మైమరచి ఎంకిపాటలు రచించినది. ఇది మొత్తము గద్యం చదివితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎంకిపాటల కవి నండూరి అని. సో ఆప్షన్స్ మనకి నన్నయ్య భట్టు, గుర్రంజాస్వా, నార్ల చిరంజీవి, నండూరి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నండూరి. క్వశ్చన్ నెంబర్ 35. సత్యమహిమ పాఠ్యాంశ ఉద్దేశం. సత్యమహిమ పాఠ్యాంశ ఉద్దేశం. ఆప్షన్స్ సమయస్ఫూర్తి, జీవన వైవిధ్యం, నైతిక విలువలు, దేశభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక విలువలు. సత్యమహిమ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం నైతిక విలువలు పెంపొందించడం. క్వశ్చన్ నెంబర్ 36. కోటరము అను పదానికి అర్థం. కోటరము అను పదానికి అర్థం. ఆప్షన్స్ అంతఃపురం, గొంతు, ఏనుగు, తొర్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 తొర్ర. క్వశ్చన్ నెంబర్ 37. అంగజుడు పదానికి పర్యాయ పదాలు. అంగజుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ తనూజుడు, ఆత్మజుడు, అయ్య, జనకుడు, గురువు, ఉపాధ్యాయుడు, సోదరుడు, తమ్ముడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తనూజుడు, ఆత్మజుడు. ఇది అంగజుడు పదానికి పర్యాయ పదాలు అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 38. సత్వము పదానికి వికృతి. సత్వము అనే పదానికి వికృతి పదం అడిగారు. ఆప్షన్ చూడండి. సత్తం, సత్యం, సత్తువ, సత్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సత్తువ. క్వశ్చన్ నెంబర్ 39. పాడి పదానికి నానార్థ పదాలు. పాడి పదానికి నానార్థ పదాలు. ఆప్షన్ చూడండి. విధం, దారి, క్షేరం, ధర్మం, దేశము, ప్రదేశము, చలించు, పలుకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 క్షేరం, ధర్మం. క్వశ్చన్ నెంబర్ 40. భాస్కరుడు పదానికి వ్యుత్పత్తార్థం. భాస్కరుడు పదానికి వ్యుత్పత్తార్థం.
ఆప్షన్స్: కాంతిని కలుగజేయువాడు, శాంతిని కలుగజేయువాడు, శౌర్యము ప్రదర్శించేవాడు, ధర్మాన్ని ఆచరించువాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. భాస్కరుడు అంటే కాంతిని కలగజేయువాడు. క్వశ్చన్ నెంబర్ 41. 7 అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు, ఏమిటది? ఆప్షన్ చూడండి: వారాలు, ఇంద్రధనస్సు, సప్త ఋషులు, లోకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, ఇంద్రధనస్సు. క్వశ్చన్ నెంబర్ 42. బలా, ఈ వినోదం అందరికీ అవసరం, ఈ వాక్యంలోని అవయవం. మళ్ళీ ఒకసారి చూడండి: బలా, ఈ వినోదం అందరికీ అవసరం, ఈ వాక్యంలోని అవయవం. ఆప్షన్స్: బలా, ఈ వినోదం, అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, బలా. క్వశ్చన్ నెంబర్ 43. క్షమ వలన సిరి కలుగును, ఈ వాక్యంలో గల విభక్తి. క్షమ వలన సిరి కలుగును, ఈ వాక్యంలో గల విభక్తి. ఆప్షన్స్: పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, పంచమి విభక్తి. వలన అని ఉంది కదా, వలనన్, కంటెన్, పట్టి, ఈ 3 పంచమి విభక్తి కాబట్టి వలనకి పంచమి విభక్తి. క్వశ్చన్ నెంబర్ 44. ప్రథమ పురుషకు ఉదాహరణలు, ప్రథమ పురుషకు ఉదాహరణలు. ఆప్షన్స్: నేను మంచి పుస్తకం చదువుతాను, మీరు మంచి పుస్తకం చదవండి, వాడు మంచి పుస్తకం చదువుతాడు, మేము మంచి పుస్తకాలు చదువుతాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వాడు మంచి పుస్తకం చదువుతాడు. క్వశ్చన్ నెంబర్ 45. కింది పదాలకు బహువచనాలు గుర్తించి జతపరచండి. ఇక్కడ ఒకవైపు ఏకవచనం, ఒకవైపు బహువచనాలు ఇచ్చారు, వాటిని జతపరచమన్నాడు. ఫస్ట్ పద్యం, పద్యాలు, కవి, కవులు, ప్రశ్న, ప్రశ్నలు, తరువు, తరువులు. సో ఆడి, ఆసి, ఈ, బి, ఈ, ఏ. సో ఇది 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు, ఈ వాక్యంలో కర్తను గుర్తించండి. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు, కర్తను గుర్తించమన్నాడు. ఆప్షన్ చూడండి: ఆత్మానందుడు కంబలి భుజాన వేసుకొని వెళ్ళాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆత్మానందుడు. క్వశ్చన్ నెంబర్ 47. క్రింది వాణిలో సంయుక్తాక్షర పదము, క్రింది వాణిలో సంయుక్తాక్షర పదము అడిగాడు. ఆప్షన్: చంద్రుడు, మొగ్గ, కొయ్యబొమ్మ, దెబ్బ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, చంద్రుడు. మిగిలినవన్నీ ఏమవుతాయి అంటే ద్విత్వాక్షరం అవుతాయి. అంటే దేని కింద దాని అంటే గా కింద గావత్తు వచ్చింది, అలాగే యా కింద యావత్తు, మా కింద మావత్తు, బా కింద బావత్తు వచ్చింది కాబట్టి ఇవి ద్విత్వాక్షరాలు. సో ఇదొకటే, చంద్రుడు ఒకటే, దా కింద రావత్తు వచ్చింది కాబట్టి చంద్రుడు ఒకటే సంయుక్తాక్షర పదము. క్రింది వానిలో ఊష్మాక్షరాన్ని గుర్తించండి, క్రింది వానిలో ఊష్మాక్షరాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ప,
నా ష రా. మనం ఊదినప్పుడు గాలి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని ఓష్మాక్షరం అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 3 ష అన్నది ఓష్మాక్షరం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49. కురు చిరు కడు నడు నిడు శబ్దంబుల రడలకు అచ్చు పరమైనప్పుడు వచ్చే సంధి. కురు చిరు కడు నడు నిడు శబ్దంబుల రడలకు అచ్చుపరమైనప్పుడు వచ్చే సంధి. ఆప్షన్స్ అత్వసంధి, ఇత్వసంధి, గుణసంధి, ద్విరుక్త టకార సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ద్విరుక్త టకార సంధి. క్వశ్చన్ నెంబర్ 50. స్వర్గాదినాథుడు ఈ పదానికి సంధి విడదీసిన రూపం. అంటే స్వర్గాదినాథుడిని విడదీయమన్నారు. ఆప్షన్ చూడండి. స్వర్గ ప్లస్ అదినాథుడు, సర్గ ప్లస్ అదినాథుడు, స్వర్గం ప్లస్ అదినాథుడు, స్వర్గ ప్లస్ ఆదినాథుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వర్గ ప్లస్ అదినాథుడు, స్వర్గాదినాథుడు. ఇది ఏ సంధి అవుతుందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే స్వర్గాదినాథుడు అన్నది ఏ సంధి అన్నది కామెంట్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 51. దానము జయనేరని యధార్మికు సంపదలుండి ఉండినన్. ఇది ఏ వృత్త పాదపద్యం? ఇది ఏ వృత్త పాదపద్యం అని అడిగారు. ఆప్షన్ చూడండి. మత్తేబం, శార్దూలం, ఉత్పలమాల, చంపకమాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పలమాల. దీనికి మనం గణాల కింద విడదీసుకొని 3 సో ఇలాగా 3 గణాల కింద విడదీసుకొని ఏ గణాలు ఐడెంటిఫై చేసి అప్పుడు దాని నుంచి అది ఏదొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఉత్పలమాల. క్వశ్చన్ నెంబర్ 52. త గణానికి చెందిన పదాన్ని గుర్తించండి. కళ్యాణి, అనిమ, సంబంధం, బంధము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కళ్యాణి. గురువు, గురువు, లఘువు. క్వశ్చన్ నెంబర్ 53. ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని ఏ అలంకారం అంటారు? ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని ఏ అలంకారం అంటారు? ఆప్షన్స్ అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక. కరెక్ట్ ఆన్సర్ ఇది అందరికీ తెలిసిందే. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం. క్రింది వాణిలో అనుమత్యర్థక వాక్యం గుర్తించండి. అనుమత్యర్థక వాక్యం గుర్తించమన్నారు. ఆప్షన్స్ ఆహా ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. గిరి ఎక్కడున్నావు, ఇది క్వశ్చన్ అనమాట, ప్రశ్నార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక, ఇది కూడా ఆశ్చర్యార్థకం ఉంది. నెక్స్ట్ మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఆప్షన్ 4 మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అన్నది అనుమత్యర్థక వాక్యం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారు అనేది. ఆప్షన్స్ అవగాహన, సంస్కృతి సాంప్రదాయాలు, భాషాభిరుచి, రసానుభూతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రసానుభూతి. క్వశ్చన్ నెంబర్ 56. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ అట్లాస్ ప్రకారం ప్రస్తుతం అంతరించే దశలో ఉన్న భాషల సంఖ్య. ప్రస్తుతం అంతరించే దశలో ఉన్న భాషల సంఖ్య. ఆప్షన్స్ 168, 180, 196, 169. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 196. క్వశ్చన్ నెంబర్ 57. భారతదేశపు విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టినది.
భారతదేశపు విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టినది? ఆప్షన్స్: ఫ్రెడరిక్ జాన్సోర్, లార్డు డ్రమండ్, లార్డు మెకాలే, లార్డు విలన్. కరెక్ట్ ఆన్సర్ మ్యాక్సిమం పీపుల్కి తెలిసిన క్వశ్చనే. ఆప్షన్ 3 లార్డు మెకాలే. క్వశ్చన్ నెంబర్ 58. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని పలికినది? సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని పలికినది? ఆప్షన్: సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆది శంకరాచార్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్. క్వశ్చన్ నెంబర్ 59. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది? ఆప్షన్స్: వెబ్స్టర్, కొటారి, వుడ్వర్త్, స్కోల్స్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వెబ్స్టర్. క్వశ్చన్ నెంబర్ 60. పొడుపు కథలు ఈ శక్తిని పెంపొందిస్తాయి. పొడుపు కథలు ఈ శక్తిని పెంపొందిస్తాయి. ఆప్షన్స్: రచనాశక్తి, ఆలోచనాశక్తి, వర్ణనాశక్తి, అభ్యసనాశక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆలోచన శక్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఎన్ని ఆన్సర్స్ ముందుగానే గెస్ చేయగలిగారో అది కూడా మాకు తెలియచేయండి. ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 61. క్రిస్టఫర్ కొలంబస్ డాష్ అమెరికా ఇన్ 1492. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఆర్ డిస్కవర్డ్, వాస్ డిస్కవర్డ్, వాస్ డిస్కవరింగ్, హ్యాడ్ డిస్కవర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 డిస్కవర్డ్. అమెరికా అన్నది ఆల్రెడీ డిస్కవరీ అయిపోయింది కాబట్టి సో పాస్ట్ టెన్స్ డిస్కవర్డ్ వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. Yesterday I went to an interesting museum that I dash before. Choose the option that fits the blank. Options are was not visited, am visited, have visited, hadn't visited. Correct answer is option 4 hadn't visited. Yesterday I went to an interesting museum that I hadn't visited before. ఇప్పుడు దాకా విజిట్ చేయలేదు కాబట్టి సో పాస్ట్ టెన్స్ hadn't visited. Question number 63. Choose the grammatically correct sentence from the following. Options are I have received no information, I have received no informations, mumps are a bad disease, please give me some informations. Correct answer is option 1 I have received no information. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెకండ్ ఆప్షన్ ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ ప్లూరల్ వచ్చింది సో ఇది రాంగ్ అవుతుంది. మమ్స్ ఆర్ అ బ్యాడ్ డిజీజ్ ఆర్ ప్లూరల్ ఫామ్లో చెప్పాడు కాబట్టి ఆర్ అన్నది రాదు. మమ్స్ అన్న సింగులర్, డిజీజ్ అన్న సింగులర్ వస్తుంది సో ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ కూడా ప్లూరల్ ఫామ్ వాడారు సో ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్. Next question number 64. Choose one of the characteristics of a short poem. Options are lengthy descriptions, detailed plot development, use of concise language, multiple characters. Correct answer is option 3 use of concise language. Short poem గురించి అడిగారు. షార్ట్ అంటే చిన్నది సో లెందీ ఆపోజిట్, లెందీ అంటే లాంగ్ సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డీటెయిల్ ప్లాట్ డెవలప్మెంట్, దిస్ ఆల్సో డీటెయిల్ అంటే ఇది లెందీ కిందే వస్తుంది సో రాంగ్. యూజ్ ఆఫ్ కన్సైన్స్ లాంగ్వేజ్, కన్సైన్స్ మీనింగ్ ఏంటంటే యూస్ఫుల్ మీనింగ్, షార్ట్ మీనింగ్స్ లాగా సో ఇది కరెక్ట్ ఆన్సర్. మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ ఆల్సో లెందీకి ఈక్వల్గా ఉంది, మనకి షార్ట్ కావాలి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
Question number 65. Identify the properly punctuated sentence. Sentence వచ్చేసి I need to buy eggs, milk, bread and butter from the store. Correct answer is option 4. ఇప్పుడు మనం ఆప్షన్ 1 చూస్తే I need to buy eggs, milk, bread and butter from the store. ఇక్కడ ఈ సెంటెన్స్లోని ఫుల్ స్టాప్ మనకి ఇవ్వలేదు, సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్. ఇక్కడ ఎగ్స్కి మధ్యన కామా లేదు, మిల్క్కి కామా లేదు, ఇక్కడ కామా అవసరం లేదు, ఇంక ఇక్కడ ఫుల్ స్టాప్ కూడా లేదు, సో ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బటర్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్. ఇక్కడ కామాస్ లేవు, సో ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనం ఫైనల్ ఫోర్త్ ఆప్షన్ ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్. ఇక్కడ కామా అన్నిటికీ ఉన్నాయి అండ్ ఇక్కడ లాస్ట్ కూడా ఫుల్ స్టాప్ ఉంది, సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ 4 words ఇచ్చారండి. ఆప్షన్ ఏ రిసిపియంట్, ఆప్షన్ బి రిలేషన్, ఆప్షన్ సి రిలేటివ్, ఆప్షన్ 4 రికార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రిసిపియంట్, రికార్డ్, రిలేషన్, రిలేటివ్. ఆబ్వియస్లీ మీకు డిక్షనరీలో ఉన్న వర్డ్స్ తెలిసే ఉంటుంది కదా, దాని ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఐడెంటిఫై ద లింకర్ దట్ డినోట్స్ కాంట్రాస్ట్. ఆప్షన్స్ ఆర్ additionally, however, first, meanwhile. Correct answer is option 2 however. క్వశ్చన్ మనకి ఏం అడిగారు, ఐడెంటిఫై ద లింకర్ దట్ డినోట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ టైప్లో, ఆపోజిట్ అంటే రెండు సెంటెన్సెస్ కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే however hard I try, I can't do it. however hard I try, ఎంత హార్డ్ ట్రై చేసినా చేయలేకపోయాను. సో రెండు ఆపోజిట్ సెంటెన్సెస్. ఇప్పుడు కాంట్రాస్ట్ అన్నది ఆపోజిట్గా డినోట్ చేస్తుంది కాబట్టి however యూజ్ చేయొచ్చు. Next question, 68. Identify the complex sentence. Options are he goes to work by bike or he takes the bus. Although it was cold, she went for a swim. The cat chased the mouse but it escaped. She sings beautifully and she plays the piano. Correct answer is option 2. Although it was cold, she went for a swim. మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అడిగారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. 2 type ఆఫ్ క్లాజెస్ ఉంటాయి ఆ సెంటెన్స్లో. డిపెండెంట్ క్లాజ్ అంటే ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అని ఉంది ఇక్కడ. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అంటే కంప్లీట్ అవ్వలేదు ఈ సెంటెన్స్, ఇంకా ఏదో ఒక బ్యాలెన్స్ ఉండిపోయింది. సో ఈ ఒక్క సెంటెన్స్తోని ఆ సెంటెన్స్ అన్నది కంప్లీట్ అవ్వదు, దానికి ఏదో ఎక్స్ట్రా యాడ్ చేస్తేనే ఆ సెంటెన్స్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో ఇది డిపెండెంట్ క్లాజ్, డీసీ అనుకోవచ్చు. ఇండిపెండెంట్ క్లాజ్ షీ వెంట్ ఫర్ అ స్విమ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఉంటుంది. షీ వెంట్ ఫర్ అ స్విమ్ అంటే స్విమ్ చేయడానికి వెళ్ళింది. సో ఇది ఐసీ ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఈ ఒక్క సెంటెన్స్ చాలు ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అన్నది డిపెండెంట్ క్లాజ్, అది సెంటెన్స్ని కంప్లీట్ చేయలేదు. సో రెండు ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ కలిసి ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ గూస్. ఆప్షన్స్ ఆర్ గూసెస్, గూసీస్, గీస్, గూసీస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గీస్. గూస్ అంటే ఏంటంటే ఒక యానిమల్ పేరు, అది అంటే ఇంచుమించుగా డక్లా ఉంటుంది. గూస్ అన్నది సింగులర్, అంటే సింగిల్ యానిమల్ని గూస్ అంటారు. గ్రూప్ ఆఫ్ గూస్ని ఏమంటారంటే గీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ పన్ను ఉందనుకోండి, దాన్ని తూత్ అంటాము. అదే పళ్ళన్నీ కలిపి తీత్ అంటాము.
సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఐడెంటిఫై ద రిలేటివ్ adverb in the following sentence. This is the place where we met. Adverb-ని కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్ ఆర్ ఈజ్, వి, మెట్, వేర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వేర్. adverb అంటే ఏంటంటే విచ్ డిస్క్రైబ్స్ ద వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ చెప్పేది వర్బ్. ఆ యాక్షన్ని డిస్క్రైబ్ చేసేది adverb. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి మెట్, ఇక్కడ యాక్షన్ ఏంటి, మీట్ అవ్వడం అన్నది యాక్షన్. ఎక్కడ మీట్ అయ్యారు, ఆ ప్లేస్ వేర్ వి మెట్. సో వేర్ ఈజ్ ద adverb. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కీప్ ఆర్ రిటైన్ సంథింగ్. ఆప్షన్స్ ఆర్ హోల్డ్ ఆన్ టు, టేక్ అప్, పుట్ ఆఫ్, ran off. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హోల్డ్ ఆన్ టు. టు కీప్ ఆర్ రిటైన్ సంథింగ్ అంటే ఏదో ఒకటి ఉంచడానికి. హోల్డ్ చేయడం కరెక్ట్ ఆన్సర్. టేకప్ అంటే తీసుకోవడం, సో ఇది రాంగ్. పుట్ ఆఫ్ ఇది కరెక్ట్ మీనింగ్ రాదు. ర్యాన్ అవుట్ ఇది కరెక్ట్ మీనింగ్ రాదు. మన క్వశ్చన్ ఉంచడానికి అడిగారు, రిటైన్ సంథింగ్, సో హోల్డ్ ఆన్ టు ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. చూస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. Options are they express strong emotion, they end with the exclamatory mark, they typically ask questions, they make statements. Correct answer is option 3, they typically ask questions. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్లోని క్వశ్చన్ మార్క్స్ అన్నవి ఉంటాయి. పోలీస్ ఇంట్రాగేషన్ అంటే ఏంటి, క్వశ్చన్స్ అడుగుతారు. ఒక క్రైమ్ చేసిన దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నది క్వశ్చన్ మార్క్స్తో ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ 1, దే ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్, రాంగ్. దే ఎండ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేటరీ అంటే ఈ మార్క్, సో రాంగ్. దే టిపికలీ ఆస్క్ క్వశ్చన్స్, మనకు కావాల్సిన క్వశ్చన్ మార్కే కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. దే మేక్ స్టేట్మెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. She asked me, are you happy in your new job? Choose the correct indirect speech for the above sentence. Indirect speech అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. She asked me if I had been happy in new job. She asked me if I was happy in my new job. She told that was he happy in your new job. She asked me whether I had happy in my new job. Correct answer is option 2. She asked me if I was happy in my new job. Indirect speech తెలిసిందే. Are you happy in your new job అన్నది డైరెక్ట్ స్పీచ్ వస్తుంది. ఇండైరెక్ట్ అంటే she asked me if I was happy in my new job. This is correct one. ఫస్ట్ ఆప్షన్ she asked me if I had been happy. had been అన్నది రాదు, ఎందుకంటే సెంటెన్స్ అన్నది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ బీన్ అన్నది పాస్ట్ టెన్స్ చూపిస్తుంది, సో ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ షీ టోల్ దట్ వాజ్ హీ హ్యాపీ ఇన్ యూర్ న్యూ జాబ్, అసలు సెంటెన్సే ప్రొనౌన్సియేషనే రాంగ్గా ఉంది, మనకు చూడగానే తెలుస్తుంది అది. షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ హ్యాపీ, మళ్ళీ హ్యాడ్ యూజ్ చేశారు పాస్ట్ టెన్స్, సో ఇది రాంగ్ ఆన్సర్. సెంటెన్స్ అన్నది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రిప్రజెంట్ చేయాలి. Next question number 74. Everyone at the supermarket dash looking for the missing girl. Choose the correct verb that fits the blank. Options are being, were, was. Correct answer is option 4, was. Everyone at the supermarket was looking for the missing girl. Girl అన్నది ఆల్రెడీ మిస్ అయిపోయింది, సో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మిస్ అయిపోయిన గర్ల్ కోసం ఇంకా వెతుకుతున్నారు, సో వాజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 75. A device for producing sound. Choose the one word substitute for the expression above. Options are audiophone, phonograph, phonometer, actionometer. Correct answer is option 2, phonometer. Sound and produce చేసే device phonometer. Next question number 76. Choose the correctly spelled word. Word వచ్చేసి machinery. Correct answer is option 4, mercenary.
Question number 76. Choose the correctly spelled word. Word వచ్చేసి mercenary. Correct option is 4. MERCENARY. Next question, question number 77. Won't you say a long desired aspiration was fulfilled? Choose the synonym of the word aspiration. Synonym ante meaning. Aspiration. Options are attitude, failure, ambition, trouble. Correct answer is option 3. Ambition. ఆస్పిరేషన్ అంటే ఏంటి? ఒక అంబిషన్ లేదా ఒక టార్గెట్తో వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళని ఆస్పిరెంట్స్ అని పిలుస్తారు. ఆస్పిరెంట్స్ అంటే ఒక అంబిషన్ జాబ్ కొట్టాలనే అంబిషన్తో వచ్చిన వాళ్ళని. సో ఆప్షన్ 3 అంబిషన్ అన్నది కరెక్ట్. ఆస్పిరేషన్కి కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 78. He had been at the point of going several times but never made it. Choose the antonym of the word never. Options are at no time, no way, scarcely, always. Correct answer is option 4, always. నెవర్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అడుగుతున్నారు. నెవర్ అంటే ఎప్పుడు కానిది. సో ఆల్వేస్ ఎప్పుడు అయ్యేది, ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 79. ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్. Options are running the finger along the lines, reading with eyes, silent reading, holding the book with hands. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఫ్యాక్టర్స్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అంటే చదువుతున్నప్పుడు మన స్పీడ్ పెంచే ఫ్యాక్టర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ రన్నింగ్ ద ఫింగర్స్ అలాంగ్ ద లైన్స్. అంటే చదువుతున్నప్పుడు ఫింగర్ పెట్టి అక్షరాల దగ్గర ఇలా చదువుతుంటే మనకి స్పీడ్ ఇంకా పెరుగుతుంది. జస్ట్ కళ్ళతో ఇలా చూస్తున్నాను మాత్రాన స్పీడ్ అంత పెరగదు. సైలెంట్ రీడింగ్ చేస్తున్నాను మాత్రం స్పీడ్ పెరగదు. హోల్డింగ్ బుక్ విత్ హ్యాండ్ చదువుకోకుండా బుక్ పట్టుకుంటే మాత్రం స్పీడ్ పెరగదు. సో ఫింగర్తో లైన్స్ దగ్గర చూపిస్తే మన స్పీడ్ అన్నది పెరుగుతూ ఉంటుంది చదువుతున్నప్పుడు. క్వశ్చన్ నెంబర్ 80. The vocabulary which is not being used by us in our day-to-day life but we can identify them when we see them in the text is called. Options are working vocabulary, active vocabulary, receptive vocabulary, ad hoc vocabulary. Correct answer is receptive vocabulary. Next question, question number 81. ILM, which has become popular in the field of English language teaching, stands for. Option correct answer is option 3. ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. ఐఎల్ఎం అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. అంటే లెర్నింగ్ అన్నది ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ద్వారా ఇంప్రూవ్ చేసేది ఐఎల్ఎం. అంటే ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్విజెస్ కండక్ట్ చేయడం, టెక్స్ట్ చూపించడం, ఇమేజెస్ చూపించడం, లేదా ఆడియో వీడియో స్లైడ్ షోస్ అవి చూపిస్తూ లెర్నింగ్ అన్నది చేస్తారు. సో దాన్ని ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. Next question number 82. NCF 2005 recommends dash environment in the class. Options are individual, inclusive, exclusive, diversified. Correct answer is option 2, inclusive. NCF అన్నది ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే ఎన్విరాన్మెంట్ను కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, question number 83. Read the following passage. The ancient ruins stood stokily in the desert sands, their weathered stones bearing the weight of centuries. The sun beat down relentlessly, casting harsh shadows across the barren landscape. Among the ruins, whispers of a forgotten civilization lingered, hinting at the secrets buried beneath the shifting sands. ఈ ప్యాసేజ్ అన్నది ఏన్షియంట్ రూయిన్స్ గురించి చెప్తుంది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇప్పుడు ప్యాసేజ్ని బేస్ చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, దానికి ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆప్షన్స్: ద రూయిన్స్ వర్ లొకేటెడ్ ఇన్ ద లష్ గ్రీన్ ఫారెస్ట్. ద డెజర్ట్ sands were cool and welcoming. Sun rays were scorching, creating dark shades. The ruins showed no signs of weathering or age. Correct answer is option 3. Sun rays were scorching, creating dark shades.
Next question number 84, same passage. Options: the desert landscape was bustling with activity. The ruins were hidden from view, obscured by dense foliage. Whispers of forgotten civilization added to the mystery of the ruins. The shifting sands reveal no traces of the past. Correct answer is option 3. Whispers of a forgotten civilization added to the mystery of the ruins. Next question, question number 85. In constructivist approach, all the work in the class needs to be. Options are isolated, offline, decentralized, interactive. Correct answer is option 4, interactive. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో క్లాస్ రూమ్లో వర్క్స్ అన్నీ ఎలా ఉండాలంటే ఇంటరాక్టివ్ మెథడ్లో ఉండాలి, అంటే స్టూడెంట్స్కి ఇంటరాక్ట్ అయ్యే మెథడ్లో ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 86. సోషియో కల్చరల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. ఆప్షన్స్ ఆర్ వివెన్ కుక్, వోగెట్స్కీ, స్టీవెన్ పింకర్, కార్షన్ స్టీఫెన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, వోగెట్స్కీ. Next question, question number 87. There will be no life dash water. Choose the option that fits the blank. Options are 4, within, outside of, without. Correct answer is option 4, without. There will be no life without water. Question number 88. Identify the main clause in the following sentence. If it snows tomorrow, we will build a snowman. మెయిన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో, వీ విల్ బిల్డ్, టుమారో వీ స్నోస్ టుమారో. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2, వీ విల్ బిల్డ్. మెయిన్ క్లాజ్ అడుగుతున్నారండి. సెంటెన్స్లో 2 రకాల క్లాజెస్ ఉంటాయి. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అని 2 ఉంటాయి. మెయిన్ క్లాజ్ అన్నది ఏంటంటే ఆ సెంటెన్స్ ఒకటిగా ఉన్నా కూడా స్టాండ్ అవ్వగలరు. అంటే ఇందాక మనం ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అన్నాం కదా, దానికి ఇంకో పేరు మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఏంటంటే ఆ సెంటెన్స్ కెన్ స్టాండ్ అలోన్. ఇప్పుడు ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. వీ విల్ బిల్డ్ అ స్నోమ్యాన్ ఇది కంప్లీట్ సెంటెన్స్. సో వీ విల్ బిల్డ్ అ స్నోమ్యాన్ అన్నది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో అన్నది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలానే మెయిన్ క్లాజ్ అంటే అది స్టాండ్ అలోన్, ఇట్ కెన్ స్టాండ్ అలోన్. ఇప్పుడు సెంటెన్సెస్ ఆప్షన్స్ చూద్దాం. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో ఆప్షన్ 1 ఇది కంప్లీట్ అవ్వలేదు, సో ఇది రాంగ్ ఆన్సర్. వీ విల్ బిల్డ్ అంటే మేము బిల్డ్ చేస్తాం అంటున్నారు, సో ఇది కంప్లీట్ సెంటెన్స్. టుమారో వీ ఇది కూడా ఇన్కంప్లీట్గా ఉంటుంది. టుమారో ఏం చేస్తాము ఏంటి ఏమి కూడా చెప్పలే. స్నోస్ టుమారో ఇది కూడా కంప్లీట్ సెంటెన్స్ కాదు. సో వీ విల్ బిల్డ్ అన్నది మెయిన్ క్లాజ్ అవుతుంది. 89. Choose the modal verb that is used to indicate a strong recommendation. Options are can, should, might, may. Option is option 2, should. మోడల్ వర్బ్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే ఖచ్చితంగా చేయాల్సింది అన్నది. ఇక్కడ ఆప్షన్స్లో ఖచ్చితంగా చేయాలంటే షుడ్. మోడల్ వర్బ్స్ అంటే ఏంటంటే అవి స్పీకర్ యొక్క ఎక్స్ప్రెషన్, యాటిట్యూడ్ లేదా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్, మే మైట్ అన్నవి రావు. సో షుడ్ ఖచ్చితంగా చేయాలి. స్ట్రాంగ్ రికమెండేషన్. లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 90. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. ఒమిషన్స్ గురించి ఆర్టికల్స్. Options are articles are omitted before names of countries, cities and state. Articles are omitted in expressions of time, place or movement.
Articles are omitted before abstract noun used in the general sentence. Articles are never omitted before a proper noun. Articles అంటే ఏంటి? ఏ అండ్ ద, వీటిని ఆర్టికల్స్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అసలు ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు రిగార్డింగ్ ఆర్టికల్స్ ఒమిషన్ గురించి, అంటే ఆర్టికల్స్ ఎక్కడ వాడకూడదు అన్నది. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 ఆర్టికల్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్, సిటీస్ అండ్ స్టేట్స్. కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైమ్, ప్లేస్ ఆర్ మూమెంట్. ఇది కూడా కరెక్టే. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ యూజ్డ్ ఇన్ జనరల్ సెంటెన్స్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్స్ ఆర్ నెవర్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్. ఇది రాంగ్ ఆన్సర్. ప్రాపర్ నౌన్ ముందు అవి ఒమిట్ చేయాల్సిందే. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. Thank you for watching the video. Please like, subscribe and share the video with your friends and family. చాలామంది ఎక్స్ప్లెనేషన్ కావాలన్నారు కాబట్టి అంత డీటెయిల్గా కాకుండా మనకి షార్ట్ కావాలి కాబట్టి లైట్ ఎక్స్ప్లెనేషన్తోని ఈ పేపర్ కంప్లీట్ చేసాము. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లోని కామెంట్స్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 91. 3 అంకెల అతిపెద్ద సంఖ్య 2 అంకెల అతి పెద్ద సంఖ్యల మొత్తం. 3 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఏమవుతుందంటే 999 అవుతుంది. నెక్స్ట్ 2 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 99. సో ఈ రెండింటిని కలిపితే 1098. సో ఆప్షన్ 2 1098 is the correct answer. Question number 92. 1 మిల్లీమీటరు ఈజ్వల్ టు డాష్ మీటర్లు. 1 మిల్లీమీటర్ ఈజ్వల్ టు డాష్ మీటర్లు అని అడిగారు. సో మనకి 1 మీటర్ ఈజ్వల్ టు 1000 మిల్లీమీటర్స్ అవుతుంది. సో ఇది మనకి రివర్స్లో అడిగాడు కాబట్టి మనం పాయింట్ని ఇటు మార్చుకుంటూ వస్తే 1 మిల్లీమీటర్ ఈజ్వల్ టు 0.001, అంటే 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత 3 స్థానాలు వచ్చినట్టు చూసుకున్నాం. సో 0.001 మీటర్లు అవుతుంది అనమాట. సో 1 mm ఈజ్వల్ టు 0.001 మీటర్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసి మీరు లైక్ చేస్తే మాకు ఇది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియో అయిన తర్వాత మా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 93. 2 సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి భేదం 18 అయిన ఆ సంఖ్యలు. సో సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి భేదం 18 అని ఇచ్చారు కాబట్టి ముందు ఈ రెండింటి యొక్క భేదం చూద్దాం. అంటే రెండింటి యొక్క భేదం ఎంత అవుతుంది? 5 - 3 = 2. సో ఆ 2 parts = 18కి ఈక్వల్ అయింది. సో అప్పుడు 1 part ఎంత అవుతుందంటే 9 అవుతుంది. సో 2 parts = 18, 1 part = 9. ఇక్కడ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు? ఒకటి 5 parts ఉంది, ఒకటి 3 parts ఉంది. సో 5 parts ఉన్న నెంబర్ ఏమవుతుందంటే మనకు 1 part = 9 కాబట్టి 5 parts = 5 × 9 45. అలాగే సెకండ్ నెంబరు 3 parts ఉంది, 1 part = 9 కాబట్టి 3 parts = 3 9s are 27. సో 45:27. ఆ సంఖ్యలు 45, 27 అవుతాయి అన్నమాట. సో మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. x + 1/2x + 3 = 3/8 అయిన x విలువ. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 8 × 8x + 8 = 6x. 6x + 9. 8x + 8 = 6x + 9 అవుతుంది ఈక్వేషను. నెక్స్ట్
8x 6x. ఇప్పుడు ఇది ఈజ్వల్ టు యువతలు తీసేస్తే -6x అవుతుంది. -6x ప్లస్ 8x ఈజ్వల్ టు 2x ఈజ్వల్ టు ఇటు +9 ఉంది, ఇటు వెళ్తే -8 అవుతుంది. +8 -8 అవుతుంది. సో +9 లోంచి -8 తీస్తే 1. 2x ఈజ్వల్ టు 1, x ఈజ్వల్ టు 1/2. సో ఆప్షన్ 1, 1/2 is the right answer. Question number 95. Cube root of 64 into cube root of 8. First cube root of 64 చూద్దాం. సో 4 into 4 into 4 into 4 into 4 64 అవుతుంది కాబట్టి సో ఇందులో క్యూబ్కి ఈ 3 టైమ్స్ ఉన్నట్టు క్యాన్సిల్ అయితే సో ఇది 4 ఇంటూ అలాగే 8 ఉంది ఇక్కడ. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 into 2 into 2 ఈజ్వల్ టు 8 అవుతుంది కాబట్టి దీని ఆప్షన్ 2 అవుతుంది. సో 4 into 2 ఈజ్వల్ టు 8. సో ఆప్షన్ 4, 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. దీర్ఘచతురస్రాకార పొలం పొడవు మరియు వెడల్పులు వరుసగా 50 మీటర్లు మరియు 15 మీటర్లు అయితే పొలం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి అడిగారు. సో ఇక్కడ పొడవు ఎంత ఉందంటే పొడవు వెడల్పు అడిగారు కాబట్టి పొడవు ఫస్ట్ 50 మీటర్లు ఇస్టు వెడల్పు 15 మీటర్లు ఇచ్చారు. సో 5 10s are 5 3s are. సో 10:3. ఆప్షన్ 4, 10:3 is the right answer. క్వశ్చన్ నెంబర్ 97. 1/8ను శాతంగా మార్చిన. ఇప్పుడు 1/8ని శాతంగా మార్చమన్నారు. సో శాతంగా మార్చడానికి 1/8 into 100. సో దేనన్నా శాతంగా మార్చాలంటే ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. సో 4 2 4 25. సో 25/2 వచ్చింది. దీన్ని మిశ్రమంలోకి మార్చుకుంటే 25/2ని సో 12 1 మిగులుతుంది 1/2%. సో ఆన్సర్ 1, 12 1/2%. క్వశ్చన్ నెంబర్ 98. సలీం ఒక వస్తువును 12% GSTతో కలిపి రూ. 784 కొనిన GST కలపకముందు వస్తువు వెల. సో 112 అంటే వస్తువు వెలని 100% అని అనుకుంటే 12% కలిపారు కాబట్టి 112 ఈజ్వల్ టు 784 అయితే 100 మనకు కావాల్సింది కలపకముందు కాబట్టి కలపకముందు 100 అనుకున్నాం కాబట్టి 100 ఎంత అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే దీన్ని ఎక్స్ అనుకుని ఎక్స్ ఈజ్వల్ టు 700 అవుతుంది. సో ఆప్షన్ 4, 700 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. సంవత్సరానికి 3.5% వడ్డీ రేటుతో రూ. 7,000 రుణం తీసుకోబడింది. 2 సంవత్సరాల చివరిలో చెల్లించాల్సిన మొత్తం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఇంట్రెస్ట్ ఈజ్వల్ టు PTR/100 అని తెలుసు కాబట్టి సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. P 7,000 అసలు, టైము 2 సంవత్సరాల చివర. సో 2 సంవత్సరాలు వేసుకుంటాం. టైం 2 years. తర్వాత వడ్డీ రేటు 3.5/100. సో 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ 7 7 are 49. సో 490 రూపీస్ వడ్డీ అవుతుంది. సో అసలు ఆల్రెడీ మొత్తం అడిగారు కాబట్టి సో మొత్తము 7,000 అసలు 7,000 ప్లస్ 490 7,490 అవుతుంది. ఆప్షన్ 2, 7,490 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100. నారింజ పండ్ల బుట్టలో 5/7వ భాగం జావేద్కు ఇవ్వగా బుట్టలో మిగిలిన భాగం. ఇక్కడ మొత్తం నారింజ పండ్లు 5/7 భాగం ఉన్నాయి. సో మొత్తం టోటల్ భాగాన్ని 1 అనుకుంటే 1 - 5/7. సో 7 - 5/7 ఈజ్వల్ టు 2/7. ఆప్షన్ 3, 2/7 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఇంకోలా చేయాలనుకుంటే టోటల్ 7 భాగాల్లో 5 భాగాలు ఇస్తారు కాబట్టి టోటల్ 7 భాగాల్లోని ఇక్కడ చూడండి టోటల్ 7 భాగాలు
7 భాగాల్లోని జావేద్కి 5 భాగాలు ఇచ్చేశారు. సో 5 భాగాలు ఇచ్చేశారు అంటే 7 భాగాల్లో 5 భాగాలు ఇచ్చేస్తే ఎన్ని భాగాలు ఉంటాయి? 2 భాగాలు ఉంటాయి. 2 భాగాల్లో దేంట్లో 2 భాగాలు ఉంటాయి? టోటల్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 7 కాబట్టి 7. 2/7. క్వశ్చన్ నెంబర్ 101. దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. మధ్యగతాన్ని కనుగొమన్నారు. సో మధ్యగతం కనుగొనడానికి ఫార్ములా మనకి ఇచ్చిన దత్తాంశంలో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అది మీడియన్ మధ్యగతం అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి. ఇక్కడ 14 3 టైమ్స్ వచ్చింది, 12 2 టైమ్స్ వచ్చింది, 13 ఒకసారి, 16 ఒకసారి వచ్చాయి. సో మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయింది 14 కాబట్టి ఆప్షన్ 1 14 అదే మధ్యగతం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 102. పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 8.5 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్ర చుట్టుకొలతను గణించండి. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అడిగారు కాబట్టి 2 × L + B. సో 2 × 10 + 8.5 18.5 2 × 18.5 = 37. So option 4 37 is the right answer. క్వశ్చన్ నెంబర్ 103. లంబకోణాలతో ఏర్పడిన సమాంతర చతుర్భుజం. లంబకోణాలతో ఏర్పడిన సమాంతర చతుర్భుజం ఆప్షన్స్ దీర్ఘచతురస్రం, సమద్విబాహు ట్రెపీజియం, రాంబస్ అని ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దీర్ఘచతురస్రం. లంబకోణాలతో ఏర్పడిన సమాంతర చతుర్భుజం దీర్ఘచతురస్రం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 104. సమగణం యొక్క అంచుల సంఖ్య. అంటే ఒక క్యూబ్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయని అడిగారు అనమాట. ఇప్పుడు సమగణంలో అంచులు అడిగారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కలర్తో ఐడెంటిఫై చేశాను. ఒకసారి దీన్ని డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అంచులు రెడ్ కలర్లో చూడండి, ఇదొకటి మొత్తము 4 అంచులు ఉన్నాయి. సో అలాగే గ్రీన్ కలర్లో ఇదొక అంచు, ఇదొక 4 ఉన్నాయి. అలాగే బ్లూ కలర్లోవి 1 2 3 4 మొత్తం ఇదొక 4 ఉన్నాయి. అంటే మొత్తం అంచులు ఒక క్యూబ్లో 4 + 4 + 4 12 అంచులు ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ 4 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 105. 2 కోణాల కొలతల మొత్తం ఒక సరళ కోణము. దానిలోని ఒక కోణము అధిక కోణము అయితే రెండవ కోణం. 2 కోణాలు మొత్తం సరళ కోణం అని ఇచ్చారు. సో ఒకటి అధిక కోణం అయిందంటే సరళ కోణం అవ్వడానికి రెండోది ఖచ్చితంగా అల్పకోణము అయి ఉండాలి. సో ఆప్షన్ 2 అల్పకోణము ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 106. ఒక బిందువు నుండి బయలుదేరి నిర్దేశిత దిశలో అనంతంగా సాగిపోతూ ఉండేది. ఆప్షన్స్ రేఖ, బిందువు, కిరణము, రేఖాఖండము. సో రేఖ అంటే అటు ఇటు రెండు వైపులు వెళ్తున్న దాన్ని రేఖ అంటారు. బిందువు అంటే ఒక డాట్, దీన్ని బిందువు అంటారు. కిరణము అంటే ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇలా వెళ్ళేదాన్ని కిరణము అంటారు. రేఖాఖండం అంటే ఇప్పుడు మనం రేఖ అనుకున్నాం కదా ఇలాగా. సో దాంట్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకుంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని రేఖాఖండం అంటారు అనమాట. ఇక్కడ మనం ఒక బిందువు నుంచి వెళ్ళేది కిరణం కాబట్టి ఆప్షన్ 3 కిరణము ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా దీన్ని ఇంకా మనకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే సూర్యుడి నుంచి సూర్యకిరణం అంటారు, సూర్యకిరణాలు అంటారు కదా. సో సూర్యుడి నుంచి స్టార్ట్ అయ్యి భూమి వైపుకి అలా సాగిపోతూ వస్తూ ఉంటాయి. సో అందుకే దాన్ని సూర్యకిరణాలు అన్నారు అనమాట. సో దానికి కిరణముకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 107. 82 MNP ఒక ఆప్షన్స్ ఏకపది, ద్విపది, త్రిపది, బహుపది. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఏకపది. ఇక్కడ MNP అన్నవి ఒక్కొక్కటే ఉన్నాయి, ఒకటే పదం కాబట్టి 82 MNP అన్నది అది ఒక ఏకపది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 108. x² yz + xy² z + xy z²
కారణాంక విభజన చేయండి అని అడిగారు. సో మూడాట్లో 3 పదాల్లోని మనకి కామన్గా ఉన్నది XYZ XYZ XYZ. మూడాట్లోని XYZ అన్న పదాలు కామన్గా ఉన్నాయి. సో దీంట్లో దాన్ని కామన్ తీస్తే బయటికి XYZ తీసేస్తే ఇంకెంత మిగులుతుంది? దీంట్లో X² ఉంది కాబట్టి ఒక X మిగులుతుంది. అలాగే XYZ తీసేస్తే దీంట్లో Y² ఉంది కాబట్టి Y ఒకటి మిగులుతుంది, Y ఒకటి బయటకు వస్తే. అలాగే XYZ² ఉంది కాబట్టి సో XYZ బయట తీస్తే ఇంకొక Z మిగులుతుంది ఇక్కడ. సో XYZ ఇంటూ X ప్లస్ Y ప్లస్ Z. సో ఆప్షన్ 4 XYZ ఇంటూ X ప్లస్ Y ప్లస్ Z కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 109. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఇచ్చి దాన్ని సూక్ష్మీకరించమన్నారు అనమాట, సింప్లిఫై చేయమన్నారు. సో 1/3 to the power of -2 minus 1/2 to the power of -3 divided by 1/4 to the power of -2ను సూక్ష్మీకరించమని అడిగాను అనమాట. సో దీన్ని సూక్ష్మీకరిస్తే ఆన్సర్ 1/16 అవుతుంది. సో 1/16. ఆప్షన్ 2 1/16 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి యొక్క ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి ఒక షార్ట్ వీడియో కానీ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషను ఇంకా వేరే విధంగా ఏదైనా ఇవ్వడానికి అయితే అలాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 110. రాజు తండ్రి వయస్సు రాజు వయస్సునకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రాజు తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయినప్పుడు రాజు యొక్క వయస్సు ఎంత అని అడిగారు. సో 44 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి 44. ఇక్కడ 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ అన్నారు కాబట్టి -5 చేస్తే 39 అవుతుంది. సో 39 వచ్చిన తర్వాత ఇప్పుడు 3 రెట్లు అన్నారు కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తే 13. సో రాజు యొక్క వయసు 13 ఇయర్స్ అనమాట. ఆప్షన్ 1 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. 15 లీటర్లు 500 మిల్లీలీటర్లను మిల్లీలీటర్లోకి మార్చినని అడిగారు. సో 15 లీటర్లకి 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు కాబట్టి 15 లీటర్లకి 15,000 మిల్లీలీటర్లు అవుతాయి. దాంతోపాటు ఎక్స్ట్రాగా 500 మిల్లీలీటర్లు ఉన్నాయి. సో 15,500 మిల్లీలీటర్లు అనమాట. సో ఆప్షన్ 3 15,500 మిల్లీలీటర్లు. క్వశ్చన్ నెంబర్ 112. తిరుపతి నుండి చెన్నై తిరుపతి ఎక్స్ప్రెస్ బయలుదేరే సమయం 6:05 AM బయలుదేరి మళ్ళీ 12:10 PM అక్కడికి వెళ్తుంది. మొత్తం ప్రయాణ కాలం గంటల్లో. సో ఇక్కడ 6:05 బయలుదేరుతుంది, 12:10 వెళ్తుంది అన్నమాట. మార్నింగ్ 6:05 బయలుదేరి మధ్యాహ్నం 12:10 వెళ్తుంది. సో 12:10 మైనస్ 6:05 10 నిమిషాల్లోంచి 5 నిమిషాలు తీసేస్తే 5 నిమిషాలు, 12లోంచి 6 తీసేస్తే 6 గంటలు. సో 6.05. ఆప్షన్ 2 6.05 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 113. 600 చదరపు సెంటీమీటర్ల ఉపరితల వైశాల్యం గల సమగణం యొక్క భుజం పొడవు అడిగారు. ఇక్కడ సమగణం యొక్క భుజం పొడవు అడిగారు కాబట్టి దీని యొక్క ఫార్ములా ఏంటంటే 6s² మనకు ఆల్రెడీ 6s² 600 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారనమాట. సో 6s² 600 మనకి ఇచ్చేసారు. సో దీని నుంచి మనకి s ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 6 కొడితే 100 మిగులుతుంది. s² 100. అప్పుడు s 10. సో ఆప్షన్ 1 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసము అడిగారనమాట. సో ఇక్కడ చుట్టుకొలతకి ఫార్ములా అందరికీ తెలిసిందే, 2πr చుట్టుకొలత సర్కంఫరెన్సెస్. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే 2πr 154. సో పై అంటే 22/7 కాబట్టి 2 × 27/7 r
ఈజ్ ఈక్వల్ టు 154. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 24.5 వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది వ్యాసము డి కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 2r ఈజ్ ఈక్వల్ టు డి కాబట్టి సో 24.5 ఇంటూ 2 వేసుకుంటే 49. సో ఆప్షన్ 3 49 మీటర్లు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 115. గణితం అనే తెలుగు పదం ఈ సంస్కృత పదం నుండి ఏర్పడింది. ఆప్షన్స్ గుణం, గన్, మాత్, లెక్కించుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గన్. క్వశ్చన్ నెంబర్ 116. విద్యార్థి పాఠశాల విద్యాభ్యాసం పూర్తి కాగానే భవిష్యత్ జీవితానికి సన్నాహపరచడం అనేది దిగువ ఏ రకపు విలువ? ఆప్షన్స్ ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, సన్నాహక విలువ. సో ఆప్షన్ 4 సన్నాహక విలువ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 117. సమస్య సాధన కొరకు సమస్యను అనేక భాగాలుగా విభజించి పరిష్కరించే పద్ధతి. ఆప్షన్స్ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 118. ఏ వుడెన్ బోర్డ్ ఒక చెక్క బల్లపై సమాన దూరాలలో అడ్డు నిలువు వరుసలలో మేకులు బిగించి తయారు చేయబడిన పరికరం. ఆప్షన్స్ జియోబోర్డ్, పెగ్ బోర్డ్, గ్రిడ్ పేపర్, బ్లాక్ ఆర్ గ్రీన్ బోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జియోబోర్డ్. క్వశ్చన్ నెంబర్ 119. యూనిట్లోని సబ్ యూనిట్ నందు పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకం. ఆప్షన్స్ వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, ప్రయోగశాల ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పీరియడ్ ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 120. ఐచ్ఛికం ఎంపిక చేయడం ద్వారా జవాబులు రాసే రకానికి చెందిన ప్రశ్నలు. ఆప్షన్స్ లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లక్ష్యాత్మక ప్రశ్నలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాగే ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెంబర్ 121. కణంలోని కేంద్రకంలో ఉండే దారాల వంటి నిర్మాణాలు. ఆప్షన్స్ కేంద్రక ద్రవ్యం, క్రోమోజోములు, కేంద్రకాంశం, కణద్రవ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్రోమోజోములు. క్వశ్చన్ నెంబర్ 122. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు మరియు జంతు జాతులు. ఆప్షన్స్ ఎండమిక్ జాతులు, అంతరించిపోయిన జాతులు, అంతరించిపోతున్న జాతులు, ఆక్రమణ జాతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎండమిక్ జాతులు. క్వశ్చన్ నెంబర్ 123. కృత్రిమ పట్టు తయారీకి వినియోగించే పదార్థం. ఆప్షన్స్ నూలు, కలపగుజ్జు, ఉన్ని, పట్టుదారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కలపగుజ్జు. క్వశ్చన్ నెంబర్ 124. విలియం నికల్సన్ ప్రయోగంలో దీని మీద
హైడ్రోజన్ బుడగలు ఏర్పడును. ఆప్షన్స్: డయోడ్, ధనావేశ ఎలక్ట్రోడ్, రుణావేశ ఎలక్ట్రోడ్, ధన మరియు రుణావేశ ఎలక్ట్రోడ్లు రెండు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రుణావేశ ఎలక్ట్రోడ్. క్వశ్చన్ నెంబర్ 125. ప్రత్యుత్పత్తి సమయంలో ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం. ప్రత్యుత్పత్తి సమయంలో ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం. ఆప్షన్స్: కోరకం, కణతి, కనుపు, మొలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కోరకం. క్వశ్చన్ నెంబర్ 126. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరం. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరం. ఆప్షన్స్: స్థానభ్రంశం, త్వరణం, వేగం, వడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వడి. క్వశ్చన్ నెంబర్ 127. అయస్కాంత పదార్థానికి ఉదాహరణ. అయస్కాంత పదార్థానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఇనుము, కోబాల్ట్, నికెల్, ప్లాస్టిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్లాస్టిక్. క్వశ్చన్ నెంబర్ 128. మన చుట్టూ ఉన్న గాలిలో అధిక మొత్తంలో ఉన్న వాయువు. మన చుట్టూ ఉన్న గాలిలో అధిక మొత్తంలో ఉన్న వాయువు. ఆప్షన్స్: నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నైట్రోజన్. క్వశ్చన్ నెంబర్ 129. మన పొట్ట క్రింది భాగంలోని అవయవాలను ఆవరించి ఉండే అస్థిపంజర ఎముకలు. మన పొట్ట క్రింది భాగంలోని అవయవాలను ఆవరించి ఉండే అస్థిపంజర ఎముకలు. ఆప్షన్స్: ఉరప్పంజరం, భుజపుట ఎముకలు, కటివలయ ఎముకలు, కార్పెల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, కటివలయ ఎముకలు. క్వశ్చన్ నెంబర్ 130. సాధారణంగా ఈ వాహనాన్ని సరుకు రవాణాకు వినియోగించము. సాధారణంగా ఈ వాహనాన్ని సరుకు రవాణాకు వినియోగించము. ఆప్షన్స్: ఓడలు, కార్గో విమానాలు, ట్రామ్లు, వ్యాగన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ట్రామ్లు. క్వశ్చన్ నెంబర్ 131. మన శరీరంలో ఉన్న కంటికి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. మన శరీరంలో ఉన్న కంటికి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. ఆప్షన్స్: మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, చర్మం. క్వశ్చన్ నెంబర్ 132. సామానులు మోయుటకు మనకు సహకరించేవారు. సామానులు మోయుటకు మనకు సహకరించేవారు. ఆప్షన్: పోర్టర్, తాపీ పనివారు, కుమ్మరి, చర్మకారుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1,
పోర్టర్. క్వశ్చన్ నెంబర్ 133. జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన సంవత్సరం. జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన సంవత్సరం. ఆప్షన్స్ 1896, 1853, 1817, 1800. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1817. క్వశ్చన్ నెంబర్ 134. లిథోస్ఫియర్ అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. లిథోస్ఫియర్ అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. ఆప్షన్స్ లాటిన్, స్పానిష్, ఫ్రెంచ్, గ్రీకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గ్రీక్. క్వశ్చన్ నెంబర్ 135. జైన మతానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. జైన మతానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్: జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షం సాధించడం. 25 మంది తీర్థంకరులు ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోనికి తెచ్చారు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. పంచవ్రతాలు జైన మతం యొక్క ప్రధాన సిద్ధాంతాలు. ఆప్షన్ 2, 25 మంది తీర్థంకరులు ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు అన్నది ఇది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 136. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి తీసుకునే సమయం. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి తీసుకునే సమయం. ఆప్షన్స్: 25 రోజులు, 26 రోజులు, 27 రోజులు, 28 రోజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 27 రోజులు. క్వశ్చన్ నెంబర్ 137. నేలపట్టు ఫ్లెమింగో పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. నేలపట్టు ఫ్లెమింగో పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. ఆప్షన్స్: పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, చిల్కా సరస్సు, దాల్ సరస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పులికాట్ సరస్సు. క్వశ్చన్ నెంబర్ 138. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించినది. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించినది. ఆప్షన్స్: విలియం జోన్స్, మెకాలే, చార్లెస్ వుడ్, విలియం క్యారీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, విలియం జోన్స్. క్వశ్చన్ నెంబర్ 139. సరికాని జతను గుర్తించండి. సతత హరిత అరణ్యాలు మహాగని, ఎబోనీ, రోజ్వుడ్. ఆకురాల్చు అరణ్యాలు టేకు, సాల్, వెదురు. మడ అడవులు దేవదారు, సిల్వర్ ఫర్, స్పర్స్. ముళ్ళ పొదల అడవులు అకేసియా, తుమ్మ, నాగజముడు. ఇది సరికాని జత అంటే ఇది అవుతుంది. సో మిగిలినవన్నీ కరెక్టే కాబట్టి సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. సింధు నాగరికతకు సంబంధించి ఈ నగరంలో ప్రఖ్యాత నౌకాశ్రయాన్ని కనుగొన్నారు. సింధు నాగరికతకు సంబంధించి ఈ నగరంలో ప్రఖ్యాత నౌకాశ్రయాన్ని
కనుగొన్నారు? ఆప్షన్స్ హరప్ప, లోతాల్, కాళీబంగన్, మొహంజుదారో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లోతాల్. క్వశ్చన్ నెంబర్ 141. సివిల్ కేసుకు సంబంధం లేని ఉదాహరణ. సివిల్ కేసుకు సంబంధం లేని ఉదాహరణ. ఆప్షన్స్ భూమి అమ్మకం వివాదం, అద్దె వివాదం, దొంగతనం కేసు, విడాకుల కేసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దొంగతనం కేసు. క్వశ్చన్ నెంబర్ 142. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు. ఆప్షన్స్ కార్బన్ మోనాక్సైడ్, మిథైల్ ఐసోసైనైట్, సల్ఫర్ డైఆక్సైడ్, మీథేన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మిథైల్ ఐసోసైనైట్. క్వశ్చన్ నెంబర్ 143. పత్తి పంట సాగుకు అనుకూలమైన నేల. పత్తి పంట సాగుకు అనుకూలమైన నేల. ఆప్షన్స్ ఒండ్రు నేల, ఎర్ర నేల, ఇసుక నేల, నల్లరేగడి నేల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నల్లరేగడి నేల. క్వశ్చన్ నెంబర్ 144. దీనిని మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. దీనిని మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. ఆప్షన్స్ క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, 1857 తిరుగుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1857 తిరుగుబాటు. క్వశ్చన్ నెంబర్ 145. పర్యావరణ శాస్త్రం అనేది పర్యావరణాన్ని రక్షించే లేదా పరిరక్షించే ఒక యంత్రాంగం అని పేర్కొన్నది. పర్యావరణ శాస్త్రం అనేది పర్యావరణాన్ని రక్షించే లేదా పరిరక్షించే ఒక యంత్రాంగం అని పేర్కొన్నది. ఆప్షన్స్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1976-77, జాతీయ విద్యా విధానం 1986, ఏపీజే అబ్దుల్ కలాం, యునెస్కో జాతీయ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 యునెస్కో జాతీయ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 146. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి. ఆప్షన్స్ వ్యవస్థీకరణ, గ్రహించడం, శీలస్థాపన, విలువ కట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శీలస్థాపన. క్వశ్చన్ నెంబర్ 147. ఎడ్గర్ డేల్ అనుభవపు సంకు ప్రకారం దీని ద్వారా అత్యధిక అభ్యసన జరుగుతుంది. ఎడ్గర్ డేల్ అనుభవపు సంకు ప్రకారం దీని ద్వారా అత్యధిక అభ్యసన జరుగుతుంది. ఆప్షన్స్ ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు, ఊహాజనిత అనుభవాలు, శాబ్దిక సంజ్ఞలు, దృశ్య సంజ్ఞలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 148.
నిజ జీవితంలోని సన్నివేశాన్ని పోలిన సన్నివేశాన్ని సృష్టించి అనుసరించడాన్ని ఎలా పిలుస్తారు? నిజ జీవితంలోని సన్నివేశాన్ని పోలిన సన్నివేశాన్ని సృష్టించి అనుసరించడాన్ని ఎలా పిలుస్తారు? ఆప్షన్స్: క్షేత్ర పర్యటన, సిమ్యులేషన్, పాత్ర పోషణ, సర్వే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సిమ్యులేషన్. క్వశ్చన్ నెంబర్ 149. ప్రాజెక్టు పనిలో మూడవ సోపానం. ఆప్షన్స్: ప్రణాళిక రచన, ఎంపిక మరియు ధ్యేయాన్ని రూపొందించడం, సన్నివేశాన్ని ఏర్పరచడం, మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రణాళిక రచన. క్వశ్చన్ నెంబర్ 150. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం ఏది? ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం ఏది? ఆప్షన్స్: మంచి విషయ పరిజ్ఞానం, మంచి పర్యాటకుడిగా ఉండాలి, మంచి పరిశోధకుడిగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈ మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ 4, 1, 2 అండ్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎన్ని బిట్స్ ముందుగానే గెస్ చేశారో అది కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.